దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు మనము భగవద్గీతలో మనము చక్కగా పార్ట్స్ లెక్కన చెప్పుకుంటున్నాము. ఇప్పుడు 2వ అధ్యాయంలో సమత్వ బుద్ధి యోగము, నిష్కామ కర్మయోగము, జ్ఞానులు చేసే కర్మ, అలాగే స్థితప్రజ్ఞులు అంటే జ్ఞానులు చేసే జ్ఞాని కర్మ, సమత్వ బుద్ధి యోగము, నిష్కామ కర్మ యోగము అంటే ఏంటిది అనేది మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు త్వరలో స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్పుకోబోతున్నాము. అయితే ఇక్కడ చాలా మటుకు నిష్కామ కర్మ అంటేనే అర్థం లేకుండా అయిపోయింది. పూర్వకాలంలో ఋషులు కుటీరాలు వేసుకొని అరణ్యాల్లో ఉండే వాళ్ళు నిజమైన నిష్కామ కర్మ చేసి చూపెట్టారు. ఇప్పుడు ఎలా అసలు నిష్కామ కర్మ అంటే అర్థమే తెలియలేకుండా పోతుంది. కొంత లక్షల మంది టీకా తాత్పర్యాలు భగవద్గీతకి రాశారు, ప్రవచనాలు నడుస్తున్నాయి, ఎన్నెన్నో చేసినా అసలు నిష్కామ కర్మ అంటే కూడా ఇంకా అర్థం తెలియదేమో ఇప్పుడు ఈ కాలంలో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మటుకు నిష్కామ కర్మ అంటే ఏంటిది, భగవద్గీత అర్థమైతే ఇంకా నిష్కామ కర్మ అనే ఒక మఠం నడుపుతుంటే అలా ఏ ఫీజులు ఉండవు. ఇంకా వ్యాపారం చేసినట్టే కదా ఇంకా లావాదేవీల్లో. ఇంకా నేను ఒక కిరాణా షాప్కి వెళ్తాము, అయ్యా నేను 10 రూపాయలు ఇస్తాను, ఇంకో ఇది బిస్కెట్ ప్యాకెట్ నువ్వు ఇచ్చినావు, ఇంకో ఇది కూరగాయలు ఇచ్చినావు, నేను డబ్బులు ఇచ్చినా నువ్వు తీసుకున్నావు, ఇంకో నేను గురువు దీని అయ్యా అక్కడ ఒక 1000 రూపాయలు 500 ఫీజు కట్టు, నేను నీకు యోగం నేర్పిస్తున్నాను, నీకు జప మంత్రోపదేశం చేస్తాను, నువ్వు బట్టలు తీసుకురా, పూలు తీసుకురా, పళ్ళు తీసుకురా, లేకపోతే చక్కగా నాకు ఒక 1000 రూపాయలు దక్షిణ గురువు గారికి పెట్టు, అప్పుడు నేను ఉపదేశం చేస్తాను. లేదంటే ఇక మా ఆశ్రమంలో జైన్ అయితే ఇక రూమ్కి ఇంత కట్టి ఉండు, ఆ లాడ్జింగ్ బోర్డింగ్ అంటే నిష్కామ కర్మ అంటే ఈ కాలంలో గురువుల దగ్గర లేకుండా అయిపోయింది, శిష్యులకు తెలివ లేకుండా అయిపోయింది. ఇక ఈ పరంపరలు కూడా ఇలా కొట్టుకొని పోతూనే ఉన్నాయి. అంటే అసలు నిష్కామ కర్మ, కృష్ణుని యొక్క ఆశయం ఏంది, భగవద్గీత ఆశయం ఏంది, నిష్కామ కర్మ అంటే ఏంటిది అనేది ఇప్పుడు ఈ కాలంలో అర్థమే తెలియకుండా పోతుంది. ఎటు పోతుందో లోకము ఎవరికి తెలుస్తలేదు. నిష్కామ కర్మ అంటే నిజంగా కూడా మనము నిష్కామ కర్మ ఎప్పుడంటే భగవంతుని మీద మనం సంపూర్తిగా ఆధారపడతాము. ఆ భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు, మన ఇల్లు నడిపిస్తున్నాడు, మన మఠాన్ని నడిపిస్తున్నాడు, మన సంస్థను నడిపిస్తున్నాడు, మన ఈ సృష్టిని అంతా నడిపిస్తున్నాడు, బ్రహ్మాండం అంతా నడిపించే పరమాత్మ అన్ని జీవులకి, పని చేసేవానికి, చేయనివానికి, కుంటివాడికి, గుడ్డివాడికి అందరికీ భోజనం పెట్టే పరమాత్మ నా మఠాన్ని నడిపించలేడా, నా శరీరాన్ని నడిపించలేడా, నాకు ఇంత పిడికడ అన్నం పెట్టలేడా, నా ఇంటిని చూసుకోలేడా, నా భార్య పిల్లలని చూసుకోలేడా అనే విశ్వాసాలు పోయినాయి మనుషులకి. భగవంతుని మీద కానీ తన మీద తనకు కానీ నమ్మకం లేకుండా అయిపోయింది. ఎట్లా అంటే ఆ నమ్మకం ఉన్నప్పుడు భగవంతుని మీద సిలిండర్ అవుతాము, ఫలితం కోరకుండా అన్ని పనులు చేస్తాము. మనం ఫలితం కోరలేదని ఊరుకోడు పరమాత్మ. మనకు ఏ సమయంలో ఏది అవసరమో అది ఇస్తూనే ఉంటాడు. తల్లి పిల్లవాడు ఏం కోరకున్నా పసిబాబుకు తల్లి ఎప్పుడు భోజనం కావాలి, ఎప్పుడు వస్త్రం అలంకరించాలి, ఎప్పుడు స్నానం చేయించాలి, అలంకరించాలి, ఎప్పుడు ఆట బొమ్మలు ఇవ్వాలి, అన్ని బాధ్యత తీసుకుంటుంది. అలాగే పరమాత్మ కూడా నువ్వు నిష్కామ కర్మంగా జ్ఞానంగా కర్మలు చేస్తుంటే నువ్వు కోరినా కోరకున్న పరమాత్మ అన్ని నువ్వు చూసుకుంటుంటాడు. పూర్వకాలంలో ఒక వైరాగ్యం వచ్చి ఒక పోలీస్ ఆఫీసరు సాధువు అయిపోయాడంట. చూడడానికి బలంగా బాగా 6 ఫీట్ల 6 అడుగుల ఎత్తు, బలంగా ఉంది దేహము. మాతా భిక్షాన్ దేహి అన్నాడు. ఏమయ్యా బలంగా ఉన్నావు, నువ్వు వెళ్ళి భిక్షటన చేస్తున్నావే, పని చేసుకొని బ్రతకొచ్చు కదా అన్నారంట. అంటే ఇదిగో కర్రలు ఉన్నాయి, ఆ కర్రల్ని కొట్టు, అన్ని కర్రలు ముక్కలుగా చేసేయి, నీకు అన్నం అవుతుంది రెడీగా, వేడివేడిగా అన్నం పెడతాను, ఈ కర్రలను కొట్ట అంటే ఆయన ఏం చేశాడు, బలంగా ఉన్నాడు, ధైర్యం కాబట్టి ఆ యొక్క 2 రోజులు అయింది ఆహారం తినక. ఆయన ఆకలిలో కూడా ఒక బండెడు కర్రలు, ఎద్దుల బండి ఉంటుంది కదా, ఆ బండెడు కర్రల్ని ముక్కలు కొట్టేసి గొడ్డలు ఆడబెట్టి వెళ్ళిపోతున్నాడట. ఏం నాయన మీరు గొడ్డలతోటి కర్రలాన్ని కొట్టినావు, వెళ్ళిపోతున్నావు ఏంటిదంటే, అమ్మ మీరు చెప్పిన బాధ్యత నెరవేర్చిన తల్లి అన్నాడు. అయ్యయ్యో వేడివేడి ఇంత శ్రమించినావు, ఇంత కష్టపడ్డావు, కొంచెం ఇంత అన్నం పెడతాను, వేడివేడి రండి నాయన అని అంటే, నేను పని చేసిన దగ్గర తినను, తిన్న దగ్గర పని చేయను మాత అన్నాడట. ఇదేమండి ఇంత పని చేసిద్ది అని అంటే, అది వ్యాపారం, వ్యవసాయాత్మిక బుద్ధి వద్దన్నాడు కృష్ణ పరమాత్మ. మరి ఇంకో ఇంటి దగ్గర వెళ్ళి మాతా భిక్షాన్ని దేయి అని ఇంత పెట్టించుకుంటాడు, తింటాడు, వెళ్ళాడంట. మరి ఇది మనం వ్యాపారమేగా చేసేది, ఏముంది, ఒక మఠానికి అర్థం ఉందా? ఒక భారతదేశంలో మహా తీర్థస్థలాల్లో నడిచేది ఏంటిది? ఇప్పుడు తీర్థస్థలాల్లో కార్పొరేటర్ సంస్థలే కదా. మరి ఏం పెద్ద మహా తీర్థస్థలాల్లో పెద్ద ఇవి ఉంటాయి. ఇన్ని శాస్త్రాలు భగవద్గీత అంతా ఒక్కొక్కరు 100 వేసి పుస్తకాలు రాసిన అంటారు, ఒక ఆయన 200 పుస్తకాలు రాసిన అంటాడు, ఒక ఆయన 1,00,000 మంది శిష్యులు అంటాడు, ఒక ఆయన మొత్తం బిల్ గ్రేడ్స్ అంత ప్రపంచ కోటీశ్వరులు మా శిష్యులు అంటారు, నాకు 2 హెలికాప్టర్లు ఉన్నాయంటారు. మరి ఏం సేవ చేస్తున్నారు?
ప్రతిఫలితం కోర అంటే క్షుద్రం హృదయ దౌర్బల్యము, ఇది హృదయ దౌర్బల్యము, ఇది క్లైబ్యము, ఇది నికృష్టము, నీచము. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? ఇది చాలా ధీరుల స్థితి కాదు. నీకు భగవంతుని మీద కాన్ఫిడెన్స్ ఉందా? చెట్టు కింద కూర్చో, సంకల్పించు. 1,00,000 మందికి భోజనం పెట్టేవాడు ఒక్కడే వస్తాడు, అన్నదానం చేసేవాడు. అంటే మన మీద భగవంతుడి మీద మనకే విశ్వాసం లేదు, మనం ఏం బోధిస్తాం? కనుక ఈ విధంగా ఈ యొక్క ప్రతిఫలం కోరి చేసేది నికృష్టం అన్నాడు. చాలా నికృష్టమైంది, అది చాలా అజ్ఞానులు చేసే కార్యం అన్నారు. మరి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పుస్తకాలు చదివి ఎక్కడన్నా పూర్వకాలంలో ఒక గురుకులంలో జైన్ చేసుకోనికి ఏ ఋషి అన్నా ఇంత ప్రతిఫలం కోరాడా? ఏమైనా ఫీజులు కట్టించుకున్నాడా? చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులంట, జూమ్ యాప్లంట, ఓహో ఇక ఇంటికి కూడా కొండ మీద కోతి కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే అన్నీ వచ్చేస్తాయి ఇంటికే. గురువు కూడా వచ్చేస్తాడు ఇక పార్సిల్. పెళ్లి చేసుకోనికే అమ్మాయిని కూడా పంపించేస్తారు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే. ఇప్పుడు ఎట్టుపోతుందో లోకము. భగవంతుడి మీద గురి లేదు, గురువుల మీద గురి లేదు, శాస్త్రం మీద గురి లేదు. నిష్కామ కర్మ అంటే ఏంటిదో తెలియదు, తెగ చదివేస్తున్నాం. రోజు ఏంటంటే భగవద్గీత పారాయణ చేస్తున్నాం. మొత్తం వచ్చండి కంఠస్థం. మా పిల్లవాడికి రివర్స్లో కూడా చదువుతాడు భగవద్గీత. అసలు భగవద్గీత ఆశయం ఏంటిది? కర్మయోగం లేనిది జ్ఞానయోగం లభించదు. జ్ఞానయోగం చేస్తేనే తప్ప కర్మయోగం అర్థం కాదు, చేయలేము. కనుక మనం ఎటు వెళ్తున్నాము? జ్ఞానిగా ఉండి చేస్తున్నామా కర్మ, అజ్ఞానిగా ఉండి చేస్తున్నామా? దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. నువ్వు నిజంగా నిష్కామ కర్మ చేస్తే, నువ్వు జ్ఞానివైతే ఏం ఫలితం కోరవు. నీ బాధ్యత సాక్షాత్ పరమేశ్వరుడే చూసుకుంటాడు. కనుక ఈ విధంగా ఇది హృదయ దౌర్బల్యంతో మనం చేస్తున్నాము. అర్జునుడి ప్రాథమిక స్థితి మనకుంటుంది. కనుక ఈ అన్ని త్యక్తం హృదయ దౌర్బల్యం, ఈ హృదయ దౌర్బల్యం వదిలివేసి నిష్కామ కర్మ చేతాము, ప్రతిఫలం కోరకుండా చేతాము. మనని, ఇంటిని, మఠాన్ని, సంసారాన్ని, బాధ్యతలని అన్ని భగవంతుడే చూసుకుంటాడు. ప్రతిఫలం వదిలేసి ప్రతిఫలం కోరకుండా చేద్దాం. ఇదే నిష్కామ కర్మ అర్థం ఏంటిదంటే, ఇంద్రియాలు మనసుని వశంలో పెట్టుకోవాలి, ఏ ఫలితం కోరకుండా కర్తవ్య కర్మల్ని చక్కగా చేయాలి. సన్యాసి కర్మ సన్యాసి, గృహస్థుని కర్మలు గృహస్థుడు. గృహస్థుని కర్మ ఏంటిది? చక్కగా ఉద్యోగమో, ఏదో వ్యాపారమో, ఏదో ఒక పనో, ధర్మయుతంగా ఒక పనిని ఎంచుకొని దాన్ని చేస్తూ ఫలితం కోరకుండా చక్కగా ఇంద్రియాలని, శరీరాన్ని వశంలో పెట్టుకొని ఆ కర్మలు చేస్తూ ధర్మయుతంగా నడుచుకుంటూ దాని కుటుంబం పోషించుకోవాలి. తర్వాత సమాజానికి కొంత తోడ్పడాలి. అలాగే సన్యాసి ధర్మం ఏంది? తపస్సు చేసుకోవాలి, చక్కగా మితాహారమే తీసుకోవాలి, ఒకే పూటనే తీసుకోవాలి, నేల మీదనే పడుకోవాలి, చక్కగా ఋషుల సాంగత్యం ఇది చేయాలి. వైరాగ్యం వస్తే అందరు ఋషులు అయితే సమాజం ఎట్లా సాగుతుందని తెలియని వాళ్ళు అంటారు. అందరికీ అంత వైరాగ్యం వస్తుందా? అందరు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అంత లాగా అయిపోతారా? కారు కదా. అది అట్లా కావాలని ఏం లేదు. మెల్లమెల్లగా క్రమంగా కేజీ నుంచి పీజీ వరకు కావాలి. ఒకే రోజు కావాలని ఏ శాస్త్రం చెప్తలేదు. కనుక వాళ్ళ స్థితిని బట్టి కొంత వైరాగ్యం కొరత ఉంది. పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమం నుండి ధర్మయుతంగా కర్మలు చేస్తూ, నిష్కామ కర్మ చేస్తూ తరించవచ్చు. బాగా వైరాగ్యం ఉంది, తపస్సు చేసుకోవచ్చు. అప్పుడు సన్యాసి ధర్మాలు పాటించాలి. చక్కగా తపస్సు చేస్తుంటే గృహస్థులు ఎవరన్నా ఇంత భిక్ష పెడితే వాళ్ళకింత పుణ్యం పోతుంది. చక్కగా తపస్సు చేసుకోవాలి, అతన్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత జ్ఞానాన్ని బోధించాలి. ఇది సన్యాసి ధర్మము. బ్రహ్మచారి ధర్మము తల్లిదండ్రుల మాట వినాలి, గురువులని తల్లిదండ్రులని గౌరవించాలి, పూజించాలి. తర్వాత మంచిగా చక్కగా చదువుకోవాలి, చక్కగా ఇది ఉండాలి. తర్వాత గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకుంటాడు, చక్కగా ధర్మయుతంగా సంసారాన్ని, కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే మళ్ళీ ముక్తికై ప్రయత్నం చేస్తాడు. కనుక అలాగే ఒక్కొక్కరికి ఒక ధర్మం ఉంటాయి. బ్రహ్మచారికి కొన్ని ధర్మాలు, సన్యాసికి కొన్ని ధర్మాలు, గృహస్థుడికి కొన్ని ధర్మాలు, వనప్రస్థుడికి కొన్ని ధర్మాలు, ఇట్లా 4 ఆశ్రమాల్లో 4 ధర్మాలు ఉంటాయి. ఇవే నిజమైన ధర్మాలు. ఇట్లా కనుక ఒక్కొక్క ఆశ్రమానికి ఒక ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాల్ని చక్కగా ఏ ఆశ్రమం వాళ్ళు చక్కగా పాటించడమే ఇదే నిజమైన సనాతన ధర్మము. కనుక ఇప్పుడు ఈ యొక్క నిష్కామ కర్మ అంటే మనం చక్కగా తెలుసుకున్నాము. ఈ జ్ఞాని ఎట్లా చేస్తాడు, స్థితప్రజ్ఞుడు ఎట్లా చేస్తాడు, అలాగే చక్కగా సమత్వ బుద్ధి యోగం అంటే ఏంటి చెప్పుకున్నాము. ఇప్పుడు స్థితప్రజ్ఞుని లక్షణాల గురించి అడుగుతున్నాడు. ఇంత చక్కగా చెప్పాడు కదా. అంటే జ్ఞాని యొక్క లక్షణాలు కొన్ని చెప్పాడు కృష్ణ పరమాత్మ. చెప్పినప్పుడు అప్పుడు స్థితప్రజ్ఞుడు, ముక్తి పొందాలని కోరిక కలిగిన వాడు స్థితప్రజ్ఞుడు ఇట్లా ఉండడయ్యా, ఇట్లా మోహం ఉండదు అతనికి, ఇట్లా అజ్ఞానిలాగా ప్రవర్తించాడు, అజ్ఞానిలాగా కర్మలు చేయడు అని కృష్ణ పరమాత్మ చెప్పే వరకు అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధి తస్య కేశవ స్థితదీ కిం ప్రభాసేత కిమాసేత వ్రజేత కిం. అసలు స్థితప్రజ్ఞుడు కా భాష ఎట్లా మాట్లాడతాడు, సమాధి తస్య కేశవ సమాధి అందుకున్నవాడు, స్థితది అంటే అట్లా ఆ యొక్క ఇంద్రియాలని అధిగమించిన ఆ యొక్క జ్ఞాని, ప్రభాసేత అంటే ఎట్లా ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా కర్మలు చేస్తాడు, ఎట్లా కూర్చుంటాడు, అతని ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని చక్కగా అడుగుతున్నాడు. అప్పుడు
కృష్ణ పరమాత్మ ప్రజయాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్నేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్య దోచ్యతే. ఎతంటే ఈ అన్ని ఇంద్రియాల ఇవన్నీ మనసుని అయితే మనసునందలి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి మనసులో ఉండే అన్ని కోరికలని అన్నిటినీ తొలగించి ఆత్మ ద్వారానే సంతృప్తి చెందుతాడు. ఆత్మన్నేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్య దోచ్యతే. ఇటువన్నే స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే మనసు ద్వారా మనసుని నిగ్రహించి మనసు ద్వారా అన్ని కోరికల్ని తీసివేసి ఏ కోరిక లేకుండా ఆత్మ ద్వారా ఆత్మన్నేవాత్మనా తుష్ట ఆత్మ ద్వారా ఆత్మ లోపలనే సంతృప్తి చెందుతాడు. బయటి వస్తువులతో కానీ బయటి వస్తువుల చేత వ్యక్తుల చేత ఇంద్రియాల చేత తృప్తి పొందడు. అతను ఆత్మ ద్వారా ఆత్మలోనే తృప్తి పొందుతాడు. అతను అట్టివాన్నే ఈ మనసు ద్వారా అన్ని ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని మనసు ద్వారానే ఆత్మ ద్వారానే తృప్తి పొందుతాడు. కనుక దుఃఖేశ్వ ద్విగ్వమాన సుఖేశి విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. ఇంకా అన్ని ఇక్కడి నుంచి మనకు ఇంతెంచుమించు మనకు ఎట్లా అంటే ప్రజయాతి యథాకామాన శ్లోకం కానుంచి 55వ శ్లోకం కానుంచి ఇక 72వ శ్లోకం వరకు కూడా మొత్తంగా స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అతనికి దుఃఖములకు కుంగిపోడు, సుఖములకు పొంగిపోడు, ఆసక్తి వదులుతాడు, భయము క్రోధము ఇవన్నీ వదులుతాడు. అటు ఎల్లప్పుడూ ఎప్పుడు చక్కగా తనలో తాను ఉంటాడు. అట్లా ఈ విధంగా స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్తున్నాడు. ఈ స్థితప్రజ్ఞుని లక్షణాలు కొన్ని అయినా మనలోనే ఉన్నాయా, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఏ స్థితిలోకి వచ్చినామని ప్రతి సాధకుడు విశ్లేషణ చేసి తెలుసుకోవచ్చు ఈ లక్షణాలను బట్టి. అట్లా ఈ విధంగా అయితే దేని యందు మమతాసక్తి లేనివాడు, దేని యందు ఆసక్తి లేదు అతనికి. అనుకూల పరిస్థితుల యందు కానీ ఆనందం కానీ ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషం కానీ ఉండదు అతనికి. అలాగే ఏ వికారానికి లోను కాడు. అలాగే ఇంకా చక్కటి ఒక ఉపమానం చెప్తున్నాడు చూడండి. యదా సంహరతే ఛాయం కురుమో అంగాని సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అయితే చూడండి, ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అయితే ఏ విధంగా అయితే తాబేలు అయితే ఏ విధంగా అంటే ఇప్పుడు కురుమో అంగాని సర్వశః అంటే తాబేలు ఏ విధంగా అవసరం ఉన్నప్పుడే అవయవాలకు పని చెప్తుంది, అవసరం లేనప్పుడు అవయవాల్ని లోనికి లాక్కొని చక్కగా తన డిప్పలోకి లాక్కొని చక్కగా ఉంటుంది. అలాగే ఇంద్రియాలతోటి పనులు చేసేటప్పుడే ప్రవర్తించి మిగతా సమయంలో ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకొని కూర్చుంటాడు స్థితప్రజ్ఞుడు. ఈ విధంగా స్థితప్రజ్ఞుడు ఉంటాడు. ఇంద్రియాల్ని వృధా చేష్టలు చేయడు, వృధా కార్యాలు చేయడు. మనకు కాలక్షేపానికని భోజనం చేస్తుంటాము, కాలక్షేపానికని నడుచుకుంటూ పోతాం, కాలక్షేపానికని ఆ చెట్టుని గిల్లుతాము, ఇంకేదేదో చేస్తుంటాము. కొన్ని కాలక్షేపానికి ప్రతి ఒక్కటి నిత్య దినచర్య కూడా కొన్ని కాలక్షేపానికి ఎందుకంటే టైంపాస్ అంటాయి. ఇక్కడ ఎందుకు వచ్చినావా అంటే టైంపాస్ అంటాడు. ఈ ఎందుకు అంటే ప్రతి ఒక్కటి కూడా మనము కాలక్షేపానికి కొన్ని జీవితాన్ని ఎల్లదీస్తాము. కానీ స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడంటే జీవించటం కోసమే తింటాడు, జీవించటం అంటే సమాజం హితకరమైన కర్మలే చేస్తాడు, మనసుని శరీరాన్ని ఇంద్రియాలని వశంలో పెట్టుకుంటాడు, వృధా కర్మలు వృధా చేష్టలు ఏది చేయడు. కనుక తనలో మనసుని ఇంద్రియాల ద్వారా అంతర్ముఖం చేసుకుంటాడు. ఆత్మ ద్వారానే సంతృష్టి చెందుతాడు, ఏ కోరికలు ఉండవు. ఆత్మ ద్వారానే సంతృప్తి చెందుతాడు, బ్రహ్మానందంలోనే ఓలలాడతాడు. బయటి వ్యక్తులు వస్తువులు అవసరం లేదు, ఏది వచ్చినా పోని అతనికి ఇంకా ఇదే లేదు. సముద్రంలో ఎన్ని నదులు వచ్చి కలిసినా వికారాన్ని ఉండదు, వికారాన్ని ఉండగానే తనలో విలీనం చేసుకుంటుంది. ఎన్ని ప్రపంచ విషయభోగాలు వచ్చి అతనిలో కలిసినా అతను వికారాన్ని ఉండడు, పైగా బ్రహ్మానందంలోనే ఉంటాడు. మళ్ళీ ఇది రేపు నాకు ఇదే కావాలని కోరడు, ఇది కాదు ఇది వద్దు అనేది ఉండదు, ఏదైనా ఓకే అనుకుంటాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోపశ పరం దృష్ట్వా నివర్తతే. అయితే ఇంద్రియాల ద్వారా మనము ఇంద్రియాల ద్వారా గ్రహింపబడిన వాటి నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగుతాయి. అయితే మనం నిగ్రహిస్తే ఇప్పుడు మనము దేన్ని ఇంద్రియాల ద్వారా కోరతలేమండి. ఇంద్రియాల ద్వారా ఏది కోరకపోతే కేవలము ఇంద్రియాలు వైదొలుగుతాయి. అంటే ఇంద్రియాలు వాటి మీదకి పోవు, కానీ మనసు వెళ్తుంటుంది. మనసు మహానాటకారి, నాకు ఏదొద్దంటది మళ్ళీ అన్నీ కావాలంటది. కానీ మనసులో స్మరిస్తుంటుంది, ఇది లేకపోతే బాగుండు అది లేకపోతే బాగుండని. బలవంతంగా ఇంద్రియాల ద్వారా నిగ్రహించిన మనసు ద్వారా ఏదైతే మనం మళ్ళీ స్మరిస్తుంటామో అది మిథ్యాచారం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అట్లా కానీ స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను నిగ్రహించడమే కాకుండా మనసును కూడా నిగ్రహిస్తాడు, మనసు ద్వారా ఇంద్రియాలని వశంలో పెట్టుకుంటాడు. ఇది స్థితప్రజ్ఞుని యొక్క ప్రత్యేకత. అలాగే ఈ విధంగా ఇంద్రియాలను అన్నిటినీ వశంలో పెట్టుకుంటాడు.
అన్నిటినీ అయితే ఈ విధంగా సమత్వ యోగాన్ని ఆశ్రయిస్తాడు. సమత్వం యోగ ఉచ్యతే కనుక ఈ విధంగా సమత్వ యోగాన్ని ఆశ్రయించి స్థితప్రజ్ఞుడు తనలో తను బ్రహ్మానందము పొందుతుంటాడు. కనుక ఈ విధంగా మనసుని ఇంద్రియాల ద్వారా కర్మలు చేయకుండా ఇంద్రియాల ద్వారా నిగ్రహించి మనసు ద్వారా స్మరిస్తే మిథ్యాచారం అంటున్నారు. కనుక ఇంద్రియాలని వశంలో పెట్టుకోవడంతో పాటు మనసును కూడా వశం పెట్టుకోవాలి. మనసును కూడా బయటికి వెళ్ళనీయొద్దు. మనసు ద్వారా మళ్ళీ ఆయా విషయాలను స్మరిస్తే అది మిథ్యాచారం అంటారు. కనుక ఇంద్రియాలను వశంలో పెట్టుకొని దాంతోపాటు మనసును కూడా వశం పెట్టుకోవాలి. మనసుతో సహా ఇంద్రియాలని వశంలో పెట్టుకున్నప్పుడు అప్పుడు మనము వాటిని అటివాన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. లోకా సమస్త సుఖినో భవంతు.